ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ముళ్ళు మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఒక నూతన ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు? దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మీరంతా బాగున్నారని, దేవుని అత్యంత కృపను బట్టి మీరంతా వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. ఈరోజు ఆశతో దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నారా? తప్పకుండా దేవుడు మీతో మాట్లాడతారు. ఎవరైతే హృదయపూర్వకంగా తండ్రి నాతో మాట్లాడండి అని ఎదురు చూస్తున్నారో ఆయన మాట మీరు వింటూ ఉండగానే మీ జీవితంలో మూయబడిన ప్రతి మార్గము తెరవబడబోతుంది. మీ జీవితంలో మీరు ఎక్కడ కృంగిపోతున్నారో, ఎవ్వరూ ఓదార్చలేనంతగా ఎక్కడ ఏడుస్తున్నారో అన్ని విషయాల్లో దేవుడు జయమివ్వబోతున్నాడు. నీ కన్నీటిని తుడిచి నీ కన్నీటికి బదులుగా సంతోషాన్ని దయచేయబోతున్నాడు. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, ప్రార్థన ద్వారా రిసీవ్ చేసుకోండి. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. భారం కలిగి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. తప్పక మీ కొరకు ప్రార్థించి మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. బలిష్టమైన దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ప్రతిరోజు కూడా ఆయన చేతులు మిమ్మల్ని బాగు చేస్తాయి, ఆయన చేతులు మిమ్మల్ని స్వస్థపరుస్తాయి, ఆయన చేతులు మిమ్మల్ని లేవనెత్తుతాయి. ఆయన చేతుల్లో ఒదిగిపోండి. ఎవరైనా అనారోగ్యంతో, బాధతో, ఆర్థిక బంధకాలతో, సమస్యలతో ఉంటే చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. మీ అందరి కొరకు నేను ప్రార్థించబోతున్నాను. చివరి ప్రార్థనలో ఏకీభవించండి తప్పకుండా. పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు దిగిరాబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనందరం కూడా పొందుకోబోతున్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు మీతో దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఆమెన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు అనుకుంటున్నారు కదా, నేను విలువ లేని వాడను, విలువ లేని దానని. ఒకవేళ నీ దృష్టికి నీవు అల్పమైన వాడవు, అల్పమైన దానవు కావచ్చు. నేను ఎన్నికలేని వాడను, ఎన్నికలేని దానని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ నీవెంత విలువైన వాడవో, నీవెంత విలువైన దానవో ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. నా అరచేతుల్లోనే నేను చిక్కుకున్నాను. నీవు నా అరచేతుల్లో ఉన్నావు. నీ పేరును నేను నా అరచేతుల్లో చిక్కుకున్నాను. నీవు నిత్యము నా ఎదుట కనబడుతూనే ఉన్నావు అని నిన్ను సృష్టించిన సృష్టికర్త ఈరోజు తెలియజేస్తున్నారు. అవును, నిన్ను సృష్టించిన సృష్టికర్తకు బాగా తెలుసు నీ గురించి. సృష్టికర్త నీకెంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడో సృష్టికర్తకు తెలుసు. అందుకే నీ కొరకు తన ఏకైక కుమారుని వెనుక తీయలేదు. తన కుమారునే వెనుతిన దేవుడు సమస్తాన్ని కూడా ఎందుకు దయచేయడు నీకు? తప్పకుండా దయచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని దృష్టిలో ఎంతో విలువైన వ్యక్తివి. కాబట్టి ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, ఎవరు నిన్ను గూర్చి ఆలోచించకపోయినా ఎంత మాత్రం చింతించొద్దు. నిన్నెంతగానో ప్రేమించిన సృష్టికర్త నీ కొరకున్నాడు. ఆయన తన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. అతి సామాన్యులమైన మనలను తన స్వారూప్యంలో తన కొరకు, తన కుటుంబంలో ఉండడం కొరకు సృజించుకున్నాడు. పాపము చేత సృష్టికర్తైన దేవునికి దూరమైన పరిస్థితుల్లో సహితం ప్రేమతో మనలను క్షమించి తన ప్రియకుమారుని రక్తంతో కడిగి శుద్ధీకరించి క్రీస్తులో తిరిగి మనలను తన కుటుంబంలో చేర్చుకున్నాడు. ఈరోజు నీవు, నేను, మనము ఎవరము అనే విషయాన్ని ప్రశ్నించుకుంటే మనము దేవుని కుటుంబ సభ్యులము. ఆయన కుటుంబ సభ్యులుగా ఉండటానికి దేవుడు మనల్ని సృజించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అంటే దేవుని స్వాస్థ్యము మనం. అందుకే ఆయన బిడ్డలమైన మన పేరులు ఆయన అరచేతుల్లో చిక్కుకున్నాడు. చూడండి, దీనికి ముందు 2 వచనాలు మనం చదివితే 14-15 వచనం వ్రాయబడి ఉంది. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనిచున్నది. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను,
నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. అవును, చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నన్ను మర్చిపోయాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడేమో అని. కానీ ఆయన మనల్ని విడిచిపెట్టడానికి, మనల్ని మర్చిపోవడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మనము ఆయన చేతుల్లో చెక్కబడ్డాం. అంటే మనం ఆయన చేతుల్లో ఉన్నాం. ఆయన చేతిని ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు కదా. అందుకే నిత్యము నా ఎదుట నువ్వు కనబడుతున్నావు నాకు. కాబట్టి నాకెవరు లేరని చింతపడొద్దు. స్త్రీ అయినా తన గర్భాన పుట్టిన బిడ్డను మర్చిపోతుందేమో, కానీ నేను ఎప్పటికీ మరువను, విడువను అని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంతగా నిన్ను ప్రేమించేవారు, ఇంతగా నిన్ను పట్టించుకునేవారు, ఇంతగా నీ కొరకు ఆలోచించేవారు ఈ లోకంలో ఎవ్వరు లేరు. అంతగా ప్రేమిస్తున్న ప్రభు నీకుండగా ఇక భయపడొద్దు, దిగులు పడొద్దు, చింతపడొద్దు. నీవు కూడా అదేవిధంగా ప్రభువును ప్రేమించడం ప్రారంభించు. అవును తండ్రి, ఈ లోకంలో ఎన్నో ప్రేమల వెంట వెళ్ళానయ్యా, కానీ అవన్నీ అశాశ్వతమని నేను తెలుసుకున్నాను. నీవే నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు అని ఆయన ప్రేమలో ఎవరైతే నిలిచి ఉంటారో, ఆయన ప్రేమను ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారో, ఎవరైతే వారి జీవితంలో ఆయనకు మొదటి ప్రయారిటీ ఇస్తారో, మీ జీవితంలో ఉన్న ప్రతి సిట్యువేషన్ కూడా మారిపోతుంది. మీ జీవిత పరిస్థితులన్నీ మారిపోతాయి. ఎందుకంటే దేవుడు కూడా మీకు మొదటి స్థానాన్ని ఇస్తాడు. ఆయన దృష్టిలో మొట్టమొదటిగా నీవు ఉంటావు. నీవు ఆయన దృష్టిలో ఉంటే చాలు, ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. ఏ శత్రువు నిన్ను ముట్టకుండా, ఏ పాపము నిన్ను అంటకుండా, ఏ అపవాది శక్తులు నిన్ను తాకకుండా, నీ కుటుంబాన్ని తాకకుండా ఆయన నిత్యము నిన్ను కాస్తూ ఉంటాడు. నీ ప్రాకారంలో ఆయన ఎదుట కనబడుతూ ఉంటాయి. పర్వతములన్నీ తొలగిపోవచ్చు, మెట్టలన్నీ తత్తరిల్లిపోవచ్చు, కానీ ఆయన కృప నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. ఆయన ప్రేమ నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. తల్లి కంటే, తండ్రి కంటే కూడా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. అందుకే నీ తల్లి నిన్ను తన అరచేతుల్లో చెక్కుకొనకపోయినా, నీ తండ్రి నీ పేరును తన అరచేతుల్లో చెక్కుకొనకపోయినా, దేవుడు నిన్ను తన అరచేతుల్లో చెక్కుకున్నాడు. కాబట్టి నీ పరిస్థితులు ఈ విధంగా ఉన్నా, నేను నా దేవుని చేతుల్లో ఉన్న, నా ప్రభు చేతుల్లో ఉన్నాను. ఇక నేను భయపడను. ఆయన గాయపడిన చేతిలో నేను ఉండగా నేను ఇక దేనికి భయపడాలని ధైర్యం తెచ్చుకుని నిలువబడండి. ప్రభు మీ కొరకు నిలువబడతాడు. పర్వతములు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ పర్వతములు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ నిన్ను వీడిపోదు నా కృప, నిన్ను వీడిపోదు నా కృప, నా నిబంధన తొలగిపోదు, నా నిబంధన తొలగిపోదు. తల్లినా మరచునేమో, నేను మరువను నిన్ను, నేను మరువను. నా చేతులలో చెక్కియున్నాను, నిన్ను చెక్కియున్నాను. తల్లి అయినా మరచునేమో, నేను మరువను నిన్ను, నేను మరువను. నా చేతులలో చెక్కియున్నాను, నిన్ను చెక్కియున్నాను, చెక్కియున్నాను, నిన్ను చెక్కియున్నాను. తండ్రి నీకు వందనాలు. ఈ దినము వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచారయ్యా. అనేక ఆపదలు, అపాయాలు మాకు సంభవించినప్పటికీ కూడా ప్రతి సెకండు మమ్మల్ని కాస్తూ, ప్రతి దినము మమ్మల్ని కాస్తూ, నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి, మా ఆత్మీయ కుటుంబాన్ని భద్రపరిచి, ఈ దినము మరలా నీ వాక్యం వినడానికి, ప్రార్థించడానికి, నేను స్తుతించడానికి మీరిచ్చిన గొప్ప అవకాశం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నానయ్యా. ఈ దినమును చూడలేని వారు అనేక మంది ఉన్నారయ్యా.
నీ కృపచేత ఈ దినాన్ని చూచే తరుణాన్ని అనుగ్రహించారు. ఇంతగా మమ్మల్ని ప్రేమించి వారి లోకంలో ఎవ్వరూ లేరు తండ్రి. మీ వలె మమ్మల్ని కరుణించి వారు ఎవరూ లేరయ్యా. మీ వలె మమ్మల్ని క్షమించి వారు ఎవరూ లేరయ్యా. మీ వలె మమ్మల్ని అరచేతులు చిక్కుకున్న వారు ఎవరూ లేరయ్యా. ఇంతగా ప్రేమిస్తున్న తండ్రి నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, నా అరచేతిలో నేను చిక్కుకున్నాను. నిత్యము నీ ప్రాకారములు ఎదుట ఉన్నాయి. నేను ప్రతి సెకండు నేను చూస్తూనే ఉన్నాను. నీవు నాకు మరుగై ఉండలేదు. నీ పరిస్థితులు మరుగై ఉండలేదు. నీ కుటుంబము నాకు మరుగై ఉండలేదు. నా ఎదుట నీవు ఉన్నావు, భయపడొద్దని వాగ్దానం చేశారు తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. ఎంతమంది వాగ్దానం విశ్వసించారో అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడుగా కేస్తున్నామములో. ప్రాముఖ్యంగా నీ ప్రియమైన బిడ్డలు ఎంతమంది సమస్యలు శోధనలో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా నీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. కామెంట్స్లో ఎంతమంది వారి సమస్యలు తెలియజేశారో, ఏ విషయంలో వారు సఫర్ అవుతున్నారో, ఏది వారు లాస్ అయిపోతున్నారో, దేనిలో నలిగిపోతున్నారో అయా ప్రతిదీ నువ్వు చూస్తున్నావు. తప్పక న్యాయం జరిగిస్తారని, తప్పకుండా మీరు తోడుండి చేపట్టి నడిపిస్తారని, ఏ ఆపద ఉందో, ఏ శ్రమ ఉందో, ఏ శోధన ఉందో ప్రతి శోధన నుండి మీరు బయటకు తీసుకొస్తున్నారని నమ్ముతున్నాను. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికమైన విషయాల్లో, సామాజికంగా ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు లేవనెత్తండి తండ్రి. మరి ముఖ్యంగా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. జ్ఞానాత్మతో నింపి నడిపించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడండి, నడిపించండి. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారిని కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు నేను ఏమీ కాదు, నేను పనికిరాను అనుకుంటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నువ్వు దేవుని అరచేతిలో చెక్కబడి ఉన్నావు. దేవుని దృష్టిలో నువ్వు చాలా గొప్పవాడవు. ఆయన అరచేతిలో నేను చిక్కుకున్నాడు. ధైర్యం తెచ్చుకో. వాగ్దానాన్ని నమ్మండి. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్పండి. వాగ్దానాన్ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.